భారత ఎన్నికల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రమైనవి కావా? ఈవీఎంలను సులభంగా హ్యాక్ చేసేయొచ్చా? 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంలను హ్యాక్ చేసి గెలిచిందా? బీజేపీతో పాటు కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ పార్టీలకు ట్యాంపరింగ్లో భాగస్వామ్యం ఉందా? లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ట్యాంపరింగ్కు సహకరించిందంటున్న సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అమెరికా సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా లండన్ విలేకరుల సమావేశంలో సంచలనాత్మక ఆరోపణలు చేశారు. 2014 భారత్లోని సాధారణ ఎన్నికల్లో రిలయన్స్ కమ్యూనికేషన్ సంస్థ సాయంతో ఈవీఎంలను హ్యాక్ చేశారని వెల్లడించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ కు గోపీనాథ్ ముండే మరణానికి లింకు ఉందన్న షుజా దీనికి సంబంధించి కథనం ప్రచురించాలనుకున్న జర్నలిస్టు గౌరీ లంకేష్ ను హత్య చేశారని ఆరోపించారు. అయితే బీజేపీ గెలవడం వల్లే ట్యాంపరింగ్ జరిగిందని కాంగ్రెస్ ఆరోపించడం దారుణమన్నారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఈవీఎం ట్యాంపరింగ్ వివాదం వెనుక కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ హస్తం ఉందన్న ఆయన హ్యాకర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కపిల్ సిబల్ కు ఏం పని అని ప్రశ్నించారు. హ్యాకర్ ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని, కనీసం తన ముఖం కూడా చూపించలేదని రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు. तो ये श्रीमान कहां से प्रकट हो गए ये मुझे समझ में नहीं आया. इनवाइट में कहा गया था, जो लंदन में उनका कार्यक्रम था, कि ये ईवीएम को हैक करते हुए दिखाएंगे और वो श्रीमान अमेरिका से प्रकट होते हैं, वो भी चेहरा ढांक करके प्रकट होते हैं. तो ये कौन सा नाटक है, मुझे ये समझ में नहीं आया. वो कितना बड़ा बकवास कर रहे हैं विदेश की धरती से भारत के लोकतंत्र को बदनाम करने के लिए. What Mr. Kapil Sibal was doing there? The BJP was like to ask this question. In what capacity was Kapil Sibal present there? किस हैसियत से कपिल सिब्बल वहां उपस्थित थे? मेरा स्पष्ट आरोप है कि कपिल सिब्बल पूरे मामले की कांग्रेस की तरफ से मॉनिटरिंग करने गए थे. కాగా 2014 ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి రిగ్గింగ్ చేశారని సయ్యద్ షుజా ఆరోపించడంపై భారత ఎన్నికల కమిషన్ మండిపడింది. ఈవీఎంలపై అనుమానాలు రేకెత్తిస్తూ తమను లక్ష్యం చేసుకోవడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవీఎంలపై అనుమానాలు అనవసరమంటూ ఆరోపణలపై చట్టపరమైన చర్యలకు సన్నద్ధమైంది. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి నఖ్వీ కాంగ్రెస్ పై విమర్శలు సంధించారు. కాంగ్రెస్ వద్ద అనేక మంది ఫ్రీలాన్సర్లు ఉన్నారని, ఇలాంటి అబద్ధపు ప్రచారం చేయడంలో వారు నిపుణులని ఎద్దేవా చేశారు. भारत विरोधी ताकतों ने कांग्रेस पार्टी के दिमाग को हैक कर लिया है और कांग्रेस पार्टी उसी मानसिकता के साथ काम कर रही है. अगर उन्हें लगता है कि ईवीएम में कोई कमी है तो बार बार चुनाव आयोग ने ईवीएम की विश्वसनीयता और ईवीएम की को हैक किया जा सकता है इस बात के प्रमाण मांगे. और कभी भी वो चुनाव आयोग इस बारे में पहुंचे नहीं. कभी चुनाव आयोग में उस कोई प्रमाण नहीं दिया. कभी चुनाव आयोग को ये नहीं बताया कि साहब ईवीएम कैसे हैक हो सकती है. तो चुनाव से पहले ईवीएम के सिर पर ठीकरा फोड़ने की तैयारी कांग्रेस पार्टी अभी से कर रही है. उसको इस बात का एहसास हो चुका है कि देश का माहौल क्या है, देश के लोगों का माहौल क्या है और कांग्रेस और उनके कुछ साथियों की जो नकारात्मक पॉलिटिक्स है, उस नकारात्मक पॉलिटिक्स का हश्र 2019 में क्या होने. మరోవైపు అధికారంలో ఉన్న బీజేపీ రాబోయే ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈవీఎంల పరిశీలనకు విపక్షాలకు చెందిన కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, అభిషేక్ సింఘ్వి, సతీష్ మిశ్రాలతో కమిటీ ఏర్పాటు చేసినట్లు మమతా వెల్లడించారు. ఈవీఎంలను పరిశీలించి ట్యాంపరింగ్ కు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎన్నికల సంఘానికి ఈ కమిటీ పలు సూచనలు చేయనుందని అన్నారు. నేషనల్ డెస్క్, భారత్ టుడే.